యువత ఆశలకు ప్రతిరూపం, ఆశయాలకు నిలువెత్తు సాక్ష్యం, దేశ భవితకు ఆశాకిరణం. చిన్న వయసులోనే ఎన్నికలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రజాసేవ కోసం రాజకీయాలను వేదిక చేసుకుంటున్నారు. పురబరిలో నిలవడమే కాకుండా గెలిచి తీరుతామంటున్నారు. రాజకీయాలపై యువత ఆసక్తి పెరుగుతోంది. ప్రజాస్వామ్య పదవుల్లో పాగా వేస్తామంటూ అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. రాజకీయాలు చేయటం, ప్రజాప్రతినిధి కావటం పెద్ద మనుషులకు సంబంధించిన అంశం కాదని, అవకాశం ఇస్తే తామేంటో నిరూపిస్తామని అంటోంది యువతరం. అందుకే పట్టణాల్లో మౌలిక వస్తువులు, ప్రజా సమస్యలతో పాటు సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర వహించే పురపాలక వర్గాల్లో ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న ఎన్నికల్లో విద్యావంతులు, యువతే ఎక్కువగా పోటీ పడుతున్నారు. వీరికి ఆయా రాజకీయ పార్టీలు సైతం తగిన ప్రాధాన్యమిస్తున్నాయి. కలిసి వచ్చిన రిజర్వేషన్తో మహిళామణులు ఈ అవకాశాల్ని అందుకుంటున్నారు. భారీగా ఉన్న యువ ఓటర్ల మద్దతు వీరికి కలిసి వస్తోంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు యువతీ యువకులకే పెద్దపీట వేస్తూ టికెట్లిచ్చాయి. పోటీ పడుతున్న మొత్తం 12,044 మందిలో 56.1% మంది 40 ఏళ్లలోపు వారు ఉన్నారు. వీరిలో 70% మంది గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లు. 40 నుంచి 50 ఏళ్ల వయసు వారు 31.8% కాగా 50 ఏళ్లు దాటిన వారు 12.1% మంది ఉన్నారు. 22 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు దాదాపు 18% మంది ఉన్నారు. రాష్ట్రంలో పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 156 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో 50.27% మహిళలుండగా 89% మంది గృహిణులే ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా నిలబడి సమస్యల్ని తామే పరిష్కరించుకుంటామంటూ కథన రంగంలోకి అడుగుపెట్టిన యువత గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతోంది. తమ బలాలను, బలగాలను తీసుకుని గల్లీలో, వాడల్లో, కాలనీల్లో తిరుగుతోంది. మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి యువతకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. పాలకులు ఎన్నో ఏళ్లుగా పట్టించుకోకుండా గాలికి వదిలేసిన ప్రజా సమస్యలను తాము వేలెత్తి చూపుతామంటోంది. ప్రజల కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరిస్తామంటోంది. పట్టణాల ప్రగతి అంతా రేపటి పురపాలకుల చేతిలోనే ఉంటుంది. మంచితనం, ముందు చూపున్న నాయకులు పదవి అనే కుర్చీలో కూర్చుంటేనే పాలన బాగుంటుంది. బల్దియాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఎవరు మంచి అని ఆలోచన చేసి ఓటు వేస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో యువత నిర్ణయం కీలకం. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో యువత ఉన్నందున వారి ఆలోచనలకు తగ్గట్టుగా ఆశయాలు ప్రతిఫలించేలా నిర్ణయాలు తీసుకోవాలి. యువతంత్రం అభివృద్ధికి తారక మంత్రం. వేగం, ఉత్సాహం, కష్టపడే తత్వం, సృజనాత్మకత వంటి ఎన్నో సుగుణాలకు చిరునామా. ఈ నవ యువ లక్షణాలను కొత్తగా ఎన్నికయ్యే పుర ప్రజాప్రతినిధులు అందిపుచ్చుకోవాలి. జవసత్వాలు కోల్పోయి నిర్వీర్యంగా ఉన్న పట్టణాల్లో యువసత్వం నింపాలి. మేధాశక్తితో పాలన సాగించాలి. పురపాలికల్ని నవ్య రీతిలో తీర్చిదిద్దాలి. ప్రపంచ స్థాయి పట్టణాలుగా అభివృద్ధి చేసుకోవాలి. సేవే పరమావధిగా అభివృద్ధి దిశగా సాగాలి. ప్రజల అంచనాలకు మించి అన్ని విషయాల్లో మేమున్నామంటూ మార్గదర్శకులుగా నిలవాలి. తమదైన పాలనతో చెరగని ముద్ర వేసుకోవాలి.